హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బావున్నాం. మీరు మంచిగా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే ఒక ఫుల్ డే వ్లాగ్ అండి. పొద్దుట లేచిన దగ్గర నుంచి మార్నింగ్ 8:30 వరకు నేనేం చేస్తున్నాను అనేదైతే ఈ వీడియోలో నేను పోస్ట్ చేస్తున్నాను. అండ్ నేను ఈరోజైతే పచ్చిశనగపప్పు, బీరకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ముందు రోజే నేను పచ్చిశనగపప్పుని నానబెట్టేసుకున్నానండి. ఆ వాటర్‌ని మార్నింగ్ వంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి కుక్కర్‌లో పెట్టి కొంచెం ఉప్పు వేసి విజిల్‌కి పెట్టేస్తున్నాను. నైట్ నానబెట్టాను కాబట్టి ఒక్క విజిలొస్తే చక్కగా ఉడికిపోతుందండి. ఎక్కువ అవసరం లేదు. అదే మార్నింగ్ మనం అప్పటికప్పుడు కడిగి కుక్కర్‌లో పెట్టేస్తే కనుక ఒక 2 ఆర్ 3 విజిల్స్ రావాలి. అది విజిల్‌కి పెట్టేసిన తర్వాత ఈరోజు సగ్గుబియ్యం జావ కాద్దాం అనుకుంటున్నాను. దానికోసం లేవగానే ఫస్ట్ సగ్గుబియ్యం నానబెట్టేసాను. అలాగే వాటర్ మరిగిన తర్వాత ఈ సగ్గుబియ్యం అందులో వేసేసి సిమ్‌లో పెట్టేసాను. వంటతో పాటు సగ్గుబియ్యం గూడా కాగిపోతుంది. బాగా చల్లారిన తర్వాత తాగితేనే మనకి వేడనేది బాగా తగ్గుతుందండి. అందుకోసం నేను సగ్గుబియ్యం జావ కాస్తూ ఉంటాను ఎక్కువగా. అలాగే పిల్లల కోసమైతే ఈరోజు జీలకర్ర వాటర్‌ని కాస్తున్నాను. అండ్ సగ్గుబియ్యం ఉడికిన తర్వాత బెల్లం వేసేసాను. అక్కడితో సగ్గుబియ్యం అయిపోయింది. హాఫ్ వంట అయిపోయినట్లే. ఇంకా నెక్స్ట్ మా ప్రోగ్రామ్ అనమాట. అంటే టీ కావాలి. లేవగానే మోస్ట్ ఆఫ్ ది టైమ్ రోజు టీయే తాగుతాము. అండ్ నేనైతే ఫస్ట్ బ్రష్ చేసి వాటర్ తీసుకుంటాను. హాట్ వాటర్ అని కాదు, కోల్డ్ వాటర్ అంటే ఫ్రిడ్జ్‌లోయి కాదు. నార్మల్‌గా పట్టిన బిందెలో వాటర్ అయినా ముందైతే ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటాను. ఆ తర్వాత ఒక 15-20 మినిట్స్ పడుతుంది నాకు టీ తాగటానికి. ఎందుకంటే టీ పొడిలో నేను యాలకులు, అలాగే అల్లం కూడా వేసి బాగా మరిగించుకుంటాను సిమ్‌లో పెట్టి. దానివల్ల ఒక 15-20 మినిట్స్ అయితే పడుతుంది నాకు టీ కాగటానికి. అలా టీ డికాషన్ మరుగుతూ ఉండగా నేను ఈరోజు దోసలకి పిండి వేశానండి ముందు రోజు. బాగా బురుజుగా వచ్చేసింది ఈరోజైతే. బాగా ఫర్మెంట్ అయింది. ఒకేసారి అంత పిండిలో నేను ఉప్పు కలుపుకోనండి. ఈరోజు కావాల్సిన దాని వరకు ఒక సెపరేట్ గిన్నెలోకి తీసుకొని మిగతాదైతే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను. అలాగే నెక్స్ట్ వేసుకోవడానికి ఒక 1 అవర్ ముందు పిండిని ఫ్రిడ్జ్ నుంచి తీసేసి నేను సాల్ట్ కలిపి పక్కన పెట్టుకుంటాను. సో, మనం వేసుకునేటప్పటికి కొంచెం బాగా మెత్తగా అవుతుంది. దోసలు కూడా మెత్తగా అలాగే క్రిస్పీగా కూడా వస్తాయన్నమాట. అలా పిండినైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. ఈలోపు మాకు టీ అయితే రెడీ అయిపోయింది. టీ పోసి మా వారికి ఇచ్చొచ్చాను. ఇంక మా వాడు లేచి వచ్చాడు. చెప్పాను కదా! ఇంతకు ముందు వీడియోలో కూడా వాడు లేవగానే వాడికొక టైట్ హగ్ ఇవ్వాలి. కొంచెం సేపు వాడిని గారం చేయాలన్నమాట. అప్పుడు వాడికి డే అంతా హ్యాపీగా ఉంటుంది. అలాగే మాకు కూడా. లేచొచ్చాడు. ఇక మంచిగా ముద్దులిచ్చేసి, హగ్ చేసుకొని, ఈరోజు టిఫిన్ ఏంటి? కర్రీ ఏంటి? అని అడిగి, అలాగే స్నాక్స్ ఏం పెడుతున్నావమ్మా? అని అడిగి, అప్పుడు వెళ్లి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని, మళ్ళీ హాట్ వాటర్ తాగి వాక్ చేస్తాడు ఇంట్లోనే ఒక 5-10 మినిట్స్. అలవాటు చేస్తున్నా అండి. రీసెంట్‌గా డాక్టర్ గారు చెప్పారు. పొద్దుటే హాట్ వాటర్ తాగించండి అనేసి. అందుకని అలా చేస్తాడనమాట. ఇక ఈరోజు కొంచెం బిజీగానే ఉన్నాను. ఎందుకంటే రోజు లేచే దాని మీద ఒక 10 మినిట్స్ లేట్‌గా లేచాననమాట. అందుకని హడావుడిగానే ఉంది. ఇంక టీ కూడా మా వారితో కూర్చునే టైం లేక కిచెన్‌లోనే ఆ పని, ఈ పని చేస్తూ తాగేస్తున్నాను. ఎందుకంటే నేను టీ వేడిగా తాగను. బాగా చల్లారిన తర్వాతే తాగుతాను. గోరువెచ్చగా ఉండాలనమాట. అలా తాగుతాను. ఇంకా టీ తాగుతూనే ఈలోపు ఆయిల్ అయిపోయింది. ఆయిల్ బాటిల్‌లోకి ఇంకా ప్యాకెట్ కట్ చేసైతే పోసుకుంటున్నాను. అండ్ చట్నీ పిల్లలు చట్నీ లేకుండా బ్రేక్‌ఫాస్ట్ అస్సలకి చెయ్యరండి. సో, ఇంక అలాగా పప్పులైతే ఫ్రై చేసేసుకున్నా. అండ్ నెక్స్ట్ ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలని రెండిటిని కూడా ఆ రోజు ఫ్రై చేసుకున్నాను. అలాగే తాలింపు వేసేస్తున్నాను. ఒక్క చుక్క ఆయిల్ వేసి, తాలింపు దినుసులు వేసి, ఈ ఆయిల్‌లోనే కరివేపాకు కూడా వేస్తున్నాను. ఫ్రెష్‌గా ఉంది కదా కరివేపాకు. మా చెట్టుదేనండి. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి కోసుకొచ్చుకొని ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాను. అయిపోయినప్పుడు మళ్ళీ తెచ్చుకుంటూ ఉంటాననమాట. ఈ కరివేపాకు ఎందుకు ఎక్కువేస్తాను అంటే ఈ ఏగిన కరివేపాకులో నుంచి ఒక హాఫ్ అమౌంట్ పైనే నేను చట్నీలో వేసేస్తానండి. ఎందుకంటే మా వారే కానీ, పిల్లలే కానీ చట్నీలో వచ్చిన కరివేపాకుని కూరలో కరివేపాకు తీసి పక్కన పెట్టినట్లు పక్కన పెట్టేస్తారనమాట. అందుకని మనం కూడా కొంచెం తెలివిగా ఉండాలి కాబట్టి ఈ ఫ్రై అయిన కరివేపాకుని నేను చట్నీలో వేసి మిక్సీ పట్టేస్తాను. సో, వాళ్ళకి కరివేపాకు పెట్టినట్లు అనిపిస్తుంది. మనకి సాటిస్ఫాక్షన్‌గా ఉంటుంది కాబట్టి నేనైతే అలా చేస్తాను. మీరు కూడా ఇలానే చేస్తారా? రిలేట్ అయితే అవును అని కామెంట్ చేయండి. అండ్ బీరకాయలు తీసుకొచ్చాండి మార్కెట్ నుంచి. పెద్ద పెద్ద బీరకాయలండి. వీటిని చూస్తే కొంచెం బావుండవేమోనని టెన్షనొచ్చింది. అలాగే డౌట్‌తో మొత్తం చెక్కు తీయటం ఎందుకు అనేసి కొంచెం చెక్కు తీశాను. ముందే వాష్ చేశానండి బీరకాయలని. నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్నాను. మొత్తం చెక్కు తీసి తర్వాత చేదైతే మొత్తం వేస్ట్ అయిపోతుంది టైం అనేసి ముందుగానే కొంచెం టేస్ట్ చేస్తున్నాను. బట్ చేదైతే లేదు. చాలా స్వీట్‌గా ఉంది.
అలా ఇంకా వాటిని తొక్కు తీసి పక్కన పెట్టేసాను. ఈలోపు మా వాడు బ్రష్ చేసి వచ్చేసాడు. ఫ్రెష్ అయ్యి రానా అనంటే, లేదు నాకు ఫస్ట్ ఆకలేస్తుంది దోసేసేయి అన్నాడు. నార్మల్‌గా అయితే ఫ్రెష్ అయ్యి వస్తేనే దోస వేస్తాను. బట్ ఈరోజు లేట్ అయ్యేటట్లే ఉంది కాబట్టి, ముందు వాడికి బ్రేక్‌ఫాస్ట్ పెట్టేద్దాము అనేసి దోసలైతే స్టార్ట్ చేశాను. మీరిలా వేస్తారా? అట్ల పెనం కాలిన తర్వాత కొంచెం పిండి వేసి దాన్ని ఇలా తిప్పేస్తే అదొక సాటిస్ఫాక్షన్ అండి. భలే అనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ దోసలు కూడా బాగా వస్తాయి. అందుకని నేనైతే ఇలా చేస్తూ ఉంటాను. కొంచెం పిండి వేసి ముందు దాన్ని కాలిన తర్వాత అట్ల పెనం చుట్టూ అంటే పైనే మొత్తం చుట్టూ తిప్పి పడేస్తాను. నెక్స్ట్ దోస వేసుకుంటాను. అలాగే దోసలోకి మీరు నెయ్యి వేసుకుంటారా? నూనె వేసుకుంటారా? నేనైతే నెయ్యితో వేస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి కూడా బాగా ఇష్టమనమాట. అందుకని నెయ్యితోనే దోసలు వేస్తాను. అలా దోసలు వేస్తూనే ఒక పక్కన మళ్ళీ చట్నీ మిక్సీ పడుతూ, ఆ చట్నీ తాలింపులో కలుపుకుంటూ, బీరకాయ కూరలు చెక్కు తీసుకుంటూ, కాయగూరలు కోసుకుంటూ మార్నింగ్ ఎంత హడావుడిగా ఉంటుంది పిల్లలు స్కూలుకెళ్ళే వరకు. బట్ స్కూలుకెళ్ళిన తర్వాత కూడా ఇంకా బిజీగానే ఉంటాం. అప్పటి వరకు మార్నింగ్ నుంచి చేసినవన్నీ సర్దుకుంటూ, కడుక్కుంటూ, ఎక్కడివక్కడ పెట్టుకుంటూ చాలా బిజీగా ఉంటుంది కదండీ! అందులోని ఇది వింటర్ కదా! పొద్దుటే లేచి ఈ పనులన్నీ చేయాలంటే కొంచెం అనీజీగానే ఉంటుంది. కానీ తప్పదు కదా! చెయ్యాలి. పిల్లలు స్కూలుకెళ్తే మనకు కూడా డే అంతా కొంచెం ఫ్రీగా ఉన్నట్లు ఉంటుంది. అలా నేనన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. నెక్స్ట్ చెట్ట పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్‌లు ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకున్నాను. మీకు కావాలంటే ఇందులో వెల్లుల్లిపాయలు కూడా దంచి వేసుకోవచ్చు. బట్ నేనైతే వేయట్లేదు ఈరోజు. కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలని తాలింపులో వేసేసి తిప్పుకుంటున్నాను. ఇవి కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలండి. అప్పుడు కూరకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. అండ్ ఇందులోనే కొంచెం పసుపు, అలాగే త్వరగా మగ్గటానికి ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఉప్పు ముందే వేయటం వల్ల మంచిగా సాఫ్ట్‌గా అలాగే కొంచెం క్రిస్పీగా కూడా వేగుతాయి ఉల్లిపాయలు. అవి కూరకి మంచి టేస్ట్‌నిస్తాయండి. అందుకని నేను అలాగా చేసుకుంటాను. ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేసుకుంటాను. అక్కడ ఉల్లిపాయలు వేగుతూ ఉండగానే నేను బీరకాయలని సన్నగా కట్ చేసుకుంటున్నాను. వింటర్‌లో బీరకాయ, పచ్చిశనగపప్పు ఏంటండి అనుకోవచ్చు. కానీ వింటర్‌లో కూడా మన బాడీకి వాటర్ కంటెంట్ చాలా అవసరమండి. నోరు దాహం వేయట్లేదు కదా అని వాటర్ తాగకుండా, అలాగే బాగా చలిగా ఉంది కదా అని వేడివి చేసేవి తినకుండా, మంచిగా ఎప్పుడు బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఎక్కువ వాటర్ తీసుకోండి. పర్వాలేదు ఏం కాదు. మన స్కిన్నే బావుంటుంది కాబట్టి. సో, ఇలాగ ఉల్లిపాయలైతే మంచిగా ఫ్రై అయిపోయినియి. ఇప్పుడు కోసుకున్న బీరకాయలని ఇందులో వేసేసాను. మనమేమి వాటర్ వేయవసరం లేదండి. బీరకాయలో నుంచి వాటరొస్తుంది. ఆ వాటర్‌తోనే అది బాగా ఉడికిపోవాలనమాట. ఉడికిపోయి కొంచెం దగ్గరగా అయిపోతుందన్నప్పుడు సరిపడినంత కారం వేసుకోండి. అండ్ దీనిలోకి నేను పచ్చిమిరపకాయలు 2 ఎక్స్‌ట్రా వేసుకున్నాను. అందుకని కారమైతే తక్కువ వేసుకున్నాను. బీరకాయ, పచ్చిశనగపప్పు బాగా కారంగా కాకుండా కొంచెం కమ్మగా ఉండాలంటే పచ్చిమిరపకాయలతోటి కర్రీ చేసుకోండి బావుంటుంది. అండ్ నేనిలా చేస్తూ ఉండగా మా వారొచ్చేసారు వంటగదిలోకి. నేను పిల్లలకి స్నాక్స్ వేయమన్నాను ఆయన్ని. ఎందుకంటే చెప్పాను కదా! ముందుగానే కొంచెం లేట్ అయింది ఈరోజు అని. మాక్సిమం నేనే అన్నీ రెడీ చేసేస్తాను. బట్ ఇట్లా లేట్ అయినప్పుడైతే ఆయన హెల్ప్ తీసుకుంటూ ఉంటాను. అండ్ ఆయన కూడా నాకు మంచిగా హెల్ప్ చేస్తారు కిచెన్‌లో. ఇలా నేను కూర చేస్తూ ఉన్నాను. ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకున్నాను. నాకైతే ఉప్పు సరిపోయింది, కారం సరిపోయింది. ఇప్పుడు ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కదండీ! పచ్చిశనగపప్పుని వాటిని తెచ్చి ఇందులో వేసేసుకొని ఒక 2, 3 నిమిషాలు ఈ ఉప్పు, కారం అంతా పచ్చిశనగపప్పుకి పట్టనిచ్చేలాగా మూత పెట్టి ఉడకనిచ్చేసుకోండి. తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మనకి బీరకాయ పచ్చిశనగపప్పు కూర రెడీ అయిపోతుంది. అండ్ కమ్మగా ఉంటుందండి. దీన్ని వేడి వేడిగా తీసుకుంటే ఇంకా బావుంటుంది. ఐ మీన్ వేడన్నంలో కలుపుకొని తింటే స్వర్గం కనిపిస్తుందని చెప్పొచ్చు. అలాగే నేను ఇందులోకి ఎలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి. కొంచెం స్పైసీనెస్ కోసమయితే ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలానైతే వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. చాలా బావుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే ఇంకా పిల్లల బాక్స్‌లోకైతే అన్నం నేను ఇట్లా ఆరపెట్టేసేసి బాక్సులకి పెట్టేస్తానండి. దానివలన అన్నం కొంచెం లేట్‌గా తింటారు. మనం పొద్దుటే 7:30, 8కి బాక్సులు పెట్టేస్తాం. 12:30కి అన్నం తింటారు కాబట్టి అన్నం ఎలాంటి స్మెల్ రాకుండా ఫ్రెష్‌గా ఉంటుంది. ఆరపెట్టి పెడతాననమాట బాక్సుల్లోకి. ఇంకా అన్నం ఆరపెట్టేసాను. పిల్లలు బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. నేను జడ వేస్తే ఇంక రెడీ అయిపోతారనమాట. ఇంక బయలుదేరిపోవటమే స్కూలుకి. అందుకని ఇంకా పిల్లకైతే జడ వేస్తున్నాను. పెద్ద జడలేం కాదండి. ఆమెది షార్ట్ హెయిర్ కాబట్టి చిన్న పోనీ పెట్టేసి పైన ఒక హాఫ్ ఎయిర్‌కి పోనీ పెడతాను. హాఫ్ ఎయిర్ లీవ్ చేస్తాను. బట్ దానికి కూడా రిబ్బనే కావాలంటదండి. రిబ్బన్ వేయిందే మాత్రం వెళ్ళదు. అందుకని ఫస్ట్ హెయిర్ బ్యాండ్ పెట్టేసి తర్వాత రిబ్బన్‌తో కుచ్చులేసేసి పంపించేస్తాను.
ఈరోజు నేను కూడా స్కూల్‌కి వెళ్తున్నానండి. ఎందుకంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో, అందుకనేసి రెడీ అయిపోయాను నేను కూడా. ఆ పిల్లల్ని స్కూల్‌లో దించేసి అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళి వస్తాము. ఈరోజు నా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ లైక్స్, కామెంట్సే నాకు మంచి ఉత్సాహాన్ని ఇస్తాయి ఇంకా వీడియోస్ చేయాలి అని. సో, ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఇంకా అలాగా నేను బాక్సులు పెట్టేసాను. అలాగే రెడీ అయిపోయాం పిల్లల్ని తీసుకొని. ఇంకా ఈరోజైతే ఇదే అండి వీడియో. మా ఇంటి నుంచి పిల్లల స్కూలు దాదాపు ఒక 8 ½ to 9 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో, కొంచెం దూరమనే చెప్పుకోవచ్చు. బట్ ఫస్ట్ నుంచి ఎల్‌కేజీ నుంచి అదే స్కూల్ కాబట్టి మేము స్కూల్ మార్చలేకపోతున్నాము. మేము పోరంకి నుంచి నిడమనూరు షిఫ్ట్ అయిన పిల్లలు మాత్రం స్కూల్‌లో అయితే మార్చలేదండి. అదే స్కూల్‌లో మెయింటైన్ అవుతున్నారు. అలా ఈరోజైతే ఇంకా మేము రెడీ అయిపోయి బ్యాగులు తీసుకొని ఇక స్కూల్‌కి బయలుదేరిపోయాము. ఇదేనండి ఈ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.